తమిళ నటుడు హీరో విజయ్ నటించిన చివరి సినిమా జననాయగర్ మళ్ళీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈరోజు నాటకీయ పరిణామాల మధ్య ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమైంది. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయ్ సినిమా ఫీల్డ్ వదిలేసి రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఇప్పటికే టీవీకే పార్టీని స్థాపించి రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షంగా అవతరించడంతో అధికారంలోని డిఎంకే సర్కార్ విజయ్పై కర్కశంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే అతని చివరి సినిమాను కూడా ప్రజల ముందుకు రానికుండా అడ్డుకోవడానికి పథకం పనింది. ఇందులో భాగంగానే హైకోర్టులో రిట్ వేయడం, ఈ సినిమా ఈరోజు విడుదల కావాల్సి ఉండగా దాన్ని స్టే విధించడంతో ఈ సినిమా రిలీజ్ అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది. దీన్ని కేటాయించిన థియేటర్లు ప్రభాస్ నటించిన ది రాజా సాహెబ్కి పెద్ద ఎత్తున కేటాయించారు. ఈ పరిణామాల మధ్యనే ఈ చిత్ర నిర్మాతలు మద్రాస్ డివిజన్ బెంచ్ని ఆశ్రయించడం, ఈరోజు జరిగిన విచారణలో డివిజన్ బెంచ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇది రాజకీయపరమైన దురుద్దేశంతోనే ఈ సినిమాను స్టే విధించాల్సి వచ్చిందని, దీన్ని సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేని నిలుపుదల చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్కి ఆటంకాలని తొలగిపోయినట్లయింది. ఈ సందర్భంగా బెంచ్ చేసిన వ్యాఖ్యలు వాస్తవంగా రాష్ట్రంలో డిఎంకే సర్కారు చేపడుతున్న కుట్రపూరిత చర్యలను మరోసారి బయటపెట్టినట్లయింది. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ఈ చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించడం చాలా తీవ్రమైన విషయం. ఏది ఏమైనా తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే సర్కార్, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉంటూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన హీరో విజయ్ రాజకీయంగా ఎదగకూడదనే దురుద్దేశంతో పలు విధాలుగా అతన్ని అణచివేస్తున్నట్లు ఇప్పటికే ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే తరహా చర్చ బలంగా సాగుతోంది. ఒక్క విషయం ముఖ్యమంత్రి స్టాలిన్ గుర్తుపెట్టుకోవాలి, అనుభవజ్ఞుడు. వాళ్ళ నాన్న కరుణానిధి సారథ్యంలో చిన్నప్పటి నుంచే రాజకీయాలు వంటబట్టిన స్టాలిన్ ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ఎంత బలంగా వ్యతిరేకిస్తే అంత బలంగా ముందుకొస్తారన్న విషయాన్ని